వీడియో స్టార్ట్ చేసే ముందు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. నిన్న ఈ రోజు కలిపి ఇండిపెండెన్స్ డే సందర్భంగా టాలీవుడ్ లో చాలా అప్డేట్స్ వచ్చినాయి. దాంట్లో నా వరకు వచ్చిన ఈ వీడియోలో చెప్తా. నేను ఏదైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తా. ఫస్ట్ వన్, సంబరాల ఏటిగట్టు. ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ వచ్చింది జనవరి 12, 2027 రాబోతోంది. సో 2027 సంక్రాంతిలో మరో సినిమా యాడ్ అయింది. అండ్ ఈ సినిమాని ఇనీషియల్ గా 2025 సెప్టెంబర్ 27 రిలీజ్ చేద్దాం అనుకున్నారు. షూటింగ్ డిలేస్ వల్ల 2027కి పుష్ అయింది ఏకంగా. అండ్ సెకండ్ వన్, శ్రీను వైట్ల గారు సర్వానంద్ కాంబినేషన్ లో ఒక మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. అండ్ ఈ సినిమాకి అనిల్ సుంకర్ గారు ప్రొడ్యూసర్. అండ్ ఈ సినిమా టైటిల్ రివీల్ చేశారు. టైటిల్ జార్జ్ క్రిష్. ఈ సినిమా కూడా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రాబోతోంది. ఈ సినిమా జాన్ 14th రిలీజ్ అవుతుందని కూడా ఆ పోస్టర్ లోనే తెలియజేశారు. అండ్ నిన్నే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది అఫీషియల్ గా. జెట్ స్పీడ్ లో షూట్ చేస్తే గానీ సంక్రాంతికి రాదు. మొత్తం ప్రీ ప్లాన్డ్ గానే దిగుతున్నారు. ఆల్మోస్ట్ వచ్చేస్తది. అండ్ థర్డ్ వన్, కామ్రేడ్ కళ్యాణ్. ఇది శ్రీ విష్ణు మూవీ, కోన వెంకట్ గారి ప్రొడక్షన్ లో. ఈ సినిమా అక్టోబర్ 9న మన ముందుకు రాబోతోంది. అండ్ ఫోర్త్ వన్, ఆది హీరోగా ఒక మూవీ రాబోతోంది సైరాబాను అని చెప్పి. ఆ మూవీ ఫస్ట్ లుక్ ఇదే. ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని చెప్పి పోస్టర్ లో ప్రెజెంట్ చేశారు. కమ్బ్యాక్ తర్వాత ఆది జెట్ స్పీడ్ లో వెళ్తున్నాడు. మరో హిట్ కొట్టాలని కోరుకుందాం. జెట్ స్పీడ్ అంటే అందరికి గుర్తు వచ్చేది ఎవరు? అనిల్ రావుపూడి. ఆయన నెక్స్ట్ సినిమా వెంకటేష్ గారు కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో రాబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకి సంబంధించి వెంకీ మామ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. లుక్ అయితే బాగుంది. ఈ సినిమాలో మిలిటరీ ఆఫీసర్ గా వెంకటేష్ గారు కనిపించబోతున్నారు. అండ్ ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. అండ్ సిక్స్త్ వన్, రాజు వెడ్స్ రాంబాయ్ హీరో అఖిల్ రాజ్ నాగదుర్గ కాంబినేషన్ లో ఒక మూవీ స్టార్ట్ అయింది, చనర్తి. ఈ మూవీకి ప్రొడ్యూసర్ సంపత్ నంది గారు. ఇది తెలంగాణ రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే కదా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మోస్ట్ అవైటెడ్ అప్డేట్ ఇది. ఇండిపెండెన్స్ డే అంటే చాలా మంది ఫౌజీ అప్డేట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. చాలా మంది టీజర్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ పోస్టర్ తో సరిపెట్టేశారు టీము. ఈ పోస్టర్ అయితే బాగుంది. ఫస్ట్ పోస్టర్ కన్నా ఈ పోస్టర్ నాకు చాలా నచ్చింది, బాగుంది. అండ్ ఈ సినిమా డిసెంబర్ 3 మన ముందుకు రాబోతుంది అని కూడా మీకు తెలిసిందే. ఇవ్వండి ఇండిపెండెన్స్ డే సందర్భంగా వచ్చిన అప్డేట్లు. ముందుగా చెప్పినట్టుగానే నేను ఏదైనా అప్డేట్స్ మిస్ అయ్యి ఉంటే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. స్టే ట్యూన్ టు us.